మనుషులు చేయబట్టి ప్రకృతి మొత్తం నాశనం అవుతున్నది. గాలి గలీజు, నీళ్లు గలీజు, భూమి గలీజు, ఆఖరికి తినే తిండి కూడా గలీజే. అందుకే యాళ్ళకు వానలు పడతలేవు, యాళ్ళకు పూలు పూస్తలేవు, అన్ని టైం తప్పుతున్నాయి. ఇసొంటి యాళ్ళలా మనను కాపాడేవి ఏమన్నా ఉన్నాయంటే అవి చెట్లు మాత్రమే. ఎన్ని చెట్లు పెంచితే అంత మంచిది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నారు. అందుకే ఏ కార్యం ఎట్లా చేసినా వాళ్ళను మర్చినా చెట్లు పెంచే కార్యం మాత్రం అందరూ మరవకుండా చేసుకోవాలి అని అంటుంది ఏపీ సర్కారు. ఇక చూడరు, మనని కనిపెంచిన అమ్మెంతనో ప్రకృతి తల్లి కూడా గంతే. మనిషికి ఏమేం కావాలనో ఇచ్చి పెంచి పోషిస్తుంటది. అందుకే ప్రకృతిని కాపాడుకోవాలి అని వెనకటి సంది మనోళ్ళు చెప్తూనే ఉన్నారు. గిట్లనే ఇప్పుడు ఏపీ సర్కారు వాళ్ళు రాష్ట్రంలో పచ్చదనం పెంచనికే వన మహోత్సవం సురువు చేసిండ్రు. రాష్ట్రం అంతా మొలకలు నాటే కార్యం సురువైంది. ఏదో సర్కార్ ఆఫీసర్లు లీడర్లు మొక్కుబడిగా మొలకలు నాటుడు కాకుండా పబ్లిక్ అంతా నెత్తికో మొలక నాటాలే, దాన్ని పెంచాలి అన్నట్టు మాట్లాడినరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి. మంగళగిరిలో ఇద్దరు పెద్ద సార్లు కలిసి మొలకలు నాటే కార్యం సురువు చేసిండ్రు. ఇక అటెనక మాట్లాడుకుంటా పచ్చదనంతో రాష్ట్రం అంతా కలకలలాడాలి అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. పర్యావరణ సమతుల్యత కోసం పచ్చదనాన్ని పెంచాలి అనేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యం. 29% ఉన్న పచ్చదనం 50% తీసుకెళ్లాలే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మరొక ముఖ్య విషయం, వృక్ష జాతుల ఎంపిక చాలా కీలకం. స్వదేశీ వృక్ష జాతులను ఎంపిక చేసుకోవటం చాలా అవసరం. స్థానిక వృక్ష జాతులు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం. అందుకే దేశవాళీ చెట్లు పెంచడం చాలా అవసరం. ఇది ఇట్లుంటే ఇంకో దిక్కు నాటుమన్నారు కదా అని అడ్డదాకుల మొలకలన్నీ నాటుతుండ్రట చాలా మంది. గట్ల కాకుండా పనికొచ్చే చెట్లు మన దేశంలో బుట్టి పెరిగే మొలకల్నే నాటాలని చెప్పిండు ఉప ముఖ్యమంత్రి పవన్ సారు. ఏ జీవాలు తినవు, నీళ్లు పోయకపోయినా బతుకుతాయి అని చెప్పి 10 ఏండ్ల సంది గవేంటి కోనోకార్పస్ చెట్లు పెడుతున్నారట. గా ఏడాకుల చెట్లు చేయబట్టి మనుషులకు రోగాలు వస్తున్నాయట. మన స్వదేశీ జాతులైన జీవ ఇంధనంగా ఉపయోగపడే కానుగ, వేప, చింత, ఉసిరి, శ్రీగంధం, ఎర్రచందనం, రావి, మర్రి, రేల, దిరిసెన, సీత, అశోక, మారేడు, నేరేడు, దేవకాంచనం, తెల్లమద్ది, మామిడి, కదంబం, జమ్మి, వెలగ, సీతాఫలం ఇలాంటి ఇంకా ఎన్నో మన జాతుల మొక్కల్ని నాటాలని అందరినీ అభ్యర్థిస్తున్నాం, కోరుకుంటున్నాం. గదన్నట్టు యాప చెట్లు, రావి చెట్లు, చింత చెట్లు, పండ్ల చెట్లు గిట్లా మనకు పనికొచ్చే చెట్లు ఎన్నో ఉన్నాయి. అసోంటివి నాటుండ్రి గాని ఏ వాడితే అవి పెట్టకుర్రి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. ఇక లెక్కకైతే సీఎం సారు, డిప్యూటీ సీఎం సారు నరసారావు పేటకు పోయి అక్కడ చెట్లు నాటే కార్యం సురువు చేద్దాం అనుకున్నారట తొలుత. కానీ వానలు చేయబట్టి ఆ కార్యం రద్దయిందట. అందుకే ఇద్దరు కలిసి మంగళగిరిలోనే మొలకలు నాటిండ్రు. ఇగిదిట్లుంటే రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా వన మహోత్సవం చేసిండ్రు. మొలకలు నాటి నీళ్లు పోసిండ్రు. పబ్లిక్ అంతా చెట్లు నరకొద్దు, పెంచాలి అన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. సర్కారు ఆఫీసులలో అధికారులు కూడా మొలకలు నాటిండ్రు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అన్నారు. పచ్చదనం పెరిగితే వానలు మంచిగా పడతాయి, వానలు పడితే పంటలు పండుతాయి, పంటలు పండితే మనం మంచిగా ఉంటాం. ఒకదాంతో ఒకటి లింక్ ఉన్నది కాబట్టి పచ్చదనం ఎంత పెంచుకుంటే అంత మంచిది. ఖాళీగా ముత్యం అంత జాగ కనబడ్డా మూసేస్తుంటారు కొంతమంది. అది సర్కార్ జాగే కానీ, చెరువు చికెన్ జాగే కానీ యుర్రి 2-3 వద్దులు కొకిలేళ్లతోని అటు ఇటు నూకేస్తారు, చుట్టూ కంచె పాస్తారు, ప్లాట్ ఫర్ సేల్ అని పెడుతుంటారు. ఇంతమంది చూస్తుండగానే పిల్లర్లు పాతి బంగ్లా లేపుతూనే ఉంటారు. కానీ ఇక ఇప్పటి సంధి అసొంటి ఏం ఉండవు. ఎందుకంటే గదంతా హైడ్రా మహిమ. టక్క 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 అనుకుంటా మిషన్ తోని ఒత్తుడు ఓతితే తుపుక్కున కూలింది బంగ్లా. అట్టుంటది మరి హైడ్రా అంటే. ఖాళీ జాగలు కానొస్తే కథం బొతం పెట్టుడు, అంతరం మీద అంతరం వేసి అంతరాల బంగ్లాలు కట్టుడు. అట్టా సర్కారు జాగల్ని, చెరువు జాగల్ని, శిఖం పువ్వుల్ని పొతం పెట్టి అంతరాల బంగ్లాలు కట్టేటోళ్లకు సూటి పెట్టిరు సర్కారోళ్ళు. హైడ్రాని ఇడిచిపెడితే ఇప్పుడు షర్ల కట్టిన బంగ్లాలను ఇట్టా గూల కొట్టుకుంటూ వస్తున్నారు అధికారులు. హైదరాబాద్ రామ్నగర్లున్న మనేమ్మ గల్లీల చెరువు శిఖంలో కట్టిన ఇండ్లను పుట్ట గూల కొట్టిరు. అంతేకాదు దీని అనుకున్న ఇంకో పెద్ద బంగ్లాను కూడా ఇట్లా
పోతం పెట్టిరు. కూలోళ్లను దేవులాడేది ఏమన్నా ఉందా? గడ్డపారలకు మొనలు పెట్టి కూలగొట్టేది ఉందా? మిషన్ పెట్టి ఒత్తుడు ఓతితే గంటలనే కుప్పలవుతున్నాయి. రామ్నగర్ మన్నెమ్మ గల్లీలున్న 1-9-189 సర్వే నెంబర్లున్న జాగా నాది, కబ్జా పెట్టి అంట్లా కళ్ళు దూకునం పెట్టిలని ఒకన్న పోయి ఫిర్యాదు అయితే మిషన్లు పట్టుకుని తెల్లారితాలకు వచ్చారు అధికారులు. ఓ రోజు హైడ్రా తగ్గేదే లేదనుకుంటా కాలు దువ్వుకుంటా లంకెలేస్తుంటే ఎగస్ పార్టీ లీడర్లు తీరుగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. రైతు రుణమాఫీ గురించి ప్రజల లోపల చర్చ జరుగుతుంది కాబట్టి హైడ్రా అని హైడ్రామాకు తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. హైడ్రాకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. ఒక కన్వెన్షన్ కొట్టి ఇతర ఫామ్ హౌస్లను ఇతర పెద్ద పెద్ద కంపెనీలను కాపాడుతా అంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. వాళ్ళ స్పష్ట భారతీయ క్లారిటీ ఉన్న భారతీయ జనతా పార్టీ చెరువులను ఆక్రమించుకొని, గుట్టలను ఆక్రమించుకొని, ఇతర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని స్వార్థం కోసం బిల్డింగ్లు కట్టేదాన్ని భారతీయ జనతా పార్టీ పక్కా వ్యతిరేకిస్తాం. అట్లా అని చెప్పి వాళ్ళ పేదలు ఏం చేసినారంటే పాపం పేదలాడా ఇవాళ ఓవేస్ అనే మూర్ఖుడు, ఇలా ఓవేస్ అనే వ్యక్తి ఏం చెరువు అన్నది సల్కం చెరువు. సల్కం చెరువులో బాజప్తా కట్టినా అంటున్నాడు. కట్టిండు. ఇలా పేద విద్యార్థుల పేరుతో పొట్టు పైసలు సంపాదిస్తున్నారు ఎంఏ పార్టీ. అలా సల్కం చెరువు విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక విధానం, ఇతర విషయంలో ఇంకో విధానం. అంత మంచిగానే ఉన్నది కానీ ఓవైసీకి ఎందుకు నోటీసులు ఇస్తలేరో చెప్పాలన్నట్టు గరమైండు బండి సంజయ్ సారు. అంతేకాదు ఇదే ముచ్చట మీద ఈటల సారు మాట్లాడుకుంటా కూడా షెయి పార్టీ వాళ్ళ మీదకి నిప్పులు జరిగిండు. నీకు కనబడుతున్నది రేపు ఇంకో ఫామ్ హౌస్ కావచ్చు, నీకు కనబడింది ఒకటి ఉన్నది. నా చెరువులలో ప్రభుత్వమే స్వయంగా పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడం 40 ఏళ్ల క్రితం కరెంటు కనెక్షన్లతో, నీళ్ల కనెక్షన్లతో ఇలా పన్నులు కట్టి మురికి కుప్పల్లో బతికేటువంటి నా 60 గజాలు ఉన్నటువంటి మా పేదల గురించి నీకు అర్థమైందని చెప్పి అడిగిన. వందల మంది ఇలా ఒక్క అస్మాత్పాడి చెరువులో 125 మందికి నోటీసులు వచ్చినాయి. ఒక అలవాల్ చెరువులో 120 మంది నోటీసులు వచ్చినాయి. నా సరూర్ నగర్ చెరువు పైన ఉంటుంటే ప్రజలు వణికిపోతుండే. ఇలా జ్ఞానం లేదు. పాలకులు అనే వాళ్లకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేవాడు కాదు, కేవలం ప్రజలు పంచాయతీ చెప్పినట్టు కాదు. పాలకుడు అనేవాడు ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్న వాళ్ళు చట్టాలు చేయాలి, మారిన పరిస్థితికి అనుగుణంగా చట్టాలు చేయాలి. వీళ్ళు ఒక్కలే కాదు, అటు కారు పార్టీ వాళ్ళు కూడా షెయి పార్టీ వాళ్ళ మీదకి కారాలు మిరియాలు నూరుకుంటూ వస్తూనే ఉన్నారు. పేదోళ్ళకే నోటీసులు ఇస్తున్నారు, పేదోళ్ళనే ఇబ్బందులు పెడుతున్నారు అన్నట్టే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సారుకారమైండు. ఇటు పబ్లిక్ ఏమో హైడ్రా చేస్తున్న పనితనాన్ని వెనకేసుకొచ్చుకుంటున్న ముచ్చట అందరికి అనుకున్నదేనాయే. షెయి పార్టీ వాళ్ళు తీరుగా, పడిబడని పార్టీలో తీరుగా, పబ్లిక్ ఇంకో తీరుగా ఎవ్వరికి దోషినట్టు వాళ్ళు మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి చూడాలకి హైడ్రామా ముందట ఎట్ట నడుస్తుంది ఏంది అనేదిగా. ఏం పబ్లిక్ ఆలస్యం అయితే ఆఫీస్కు లేట్ అవుతుందని పొద్దుగాల 5ంటికే లేచి సన్నీళ్ళ స్నానం చేసిపోయినా ఆయన కూడా అప్పటికే లైన్లు కట్టిరు భక్తులు. ఏ అమ్మవారి గుడి కాడ చూసినా మా అక్క చెల్లెళ్ళ పూజలు జోరుగా నడిచినాయి. ఇంటింటా వరలక్ష్మి రథం చేసుకొని ఆ మహాలక్ష్మి దీవెనార్తులు తీసుకుర్రు. పాండ్రి అట్లా పోయి మనం కూడా ఒకసారి అమ్మ దర్శనం చేసుకుని వద్దాం. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం అక్క చెల్లెళ్ళంతా వరలక్ష్మి రథం చేసి ఆ చల్లని తల్లి లక్ష్మమ్మ దీవెనార్తులు తీసుకున్నారు. గిట్లనే ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు సొంత నియోజకవర్గం పిఠాపురంలో అక్క చెల్లెళ్ళంతా సామూహిక వరలక్ష్మి రథం చేసుకున్నారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే వరలక్ష్మి రథం చేసుకున్న 12,000 మంది అక్క చెల్లెళ్ళకు సొంత పైసలతోని పవన్ సారు చీరలు, పసుపు కుంకుమలు పంచిపెట్టిండు. సారు చేతుల మీదంగా పంచలేదు గాని అందరికి పంచిపెట్టుమని ముందుగానే 12,000 చీరలు, పసుపు కుంకుమలు పంపించిండట సారు. అట్లయిగా పిఠాపురంలో ఉన్న పాదగయ క్షేత్రంలో 6,000 మంది అక్క చెల్లెళ్ళకు అమ్మవారి ప్రసాదము, చీరలు, పసుపు కుంకుమలు పంచిపెట్టిండ్రు. ఇంకో 6,000 మందికి చేబ్రోలులో ఉన్న పవన్ సార్ ఇంటికాడ పంచిపెట్టిండ్రట. ఉప ముఖ్యమంత్రి పవన్ సారుకు అక్క చెల్లెళ్ళ మీద పాయిరం గట్టిగానే ఉన్నది కదా అనుకుంటారట ఈ ముచ్చట చూసిన పబ్లిక్. ఇక అటు శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గుళ్ళే అక్క చెల్లెళ్ళతోని అయ్యగారులు వరలక్ష్మి వ్రతం చేయించిండ్రు. ఎట్లయితే అందరిని ఒక్క జాగల్నే ఊకబెట్టి సామూహిక అభిషేకాలు చేపిస్తారో గట్లనే సామూహిక వరలక్ష్మి వ్రతం చేయించిండ్రు. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి గుళ్ళె కూడా వరలక్ష్మి వ్రతాలు జోరుగా నడిచినాయి. పూజలు చేసి చదువుల తల్లికి పబ్బతి పట్టిండ్రు ఆడోళ్ళు. గిట్ల అమ్మవారి ఆలయాలన్నీ కిటకిటలాడినాయి. శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కాబట్టి ఇన్నోతుల సంధి వ్రతం చేసుకోని వాళ్ళంతా ఇక ఒక్కటేసారి చేసుకున్నారు. చల్లగా చూడు తల్లి అని మొక్కులు మొక్కుకున్నారు.
ఏం మనుషులు తయారైనరో ఏమో, ఆడపిల్లలను చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటుర్రు, బయట తిరుగుతుంటే షిడగత్తోళ్ళతోని వశమైతలేదు, పని చేసుకునే జాగల తోటోళ్ళతోని గండమవుతున్నది, ఇంట్లో ఉంటే కట్టుకున్నోడే ఆగం చేస్తుండు, చదువుకునే జాగల సార్లు తోటి పొల్లగాళ్లే పరిశాన్ చేస్తుర్రు. ఆడపిల్లలకు ఇంకెక్కడున్నదో ఏమో మరి రక్షణ. ఇక చూడుర్రి, ఆఖరికి ఆడపిల్లలు ఉండే కాలేజీ హాస్టల్లో కూడా అంత ఆగమాగమే ఉన్నది. ఇక గిదే కృష్ణా జిల్లాలో ఉన్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ. ఈ కాలేజీలనే ఆడపిల్లలు ఉండే హాస్టల్ బాత్రూములలో బుడ్డ కెమెరాలు ఎవ్వల కంటికి కనిపించకుండా పెట్టినరాట. 4వ ఏడాది ఇంజనీరింగ్ చదువుతున్న ఓ బద్మాషిగాడు ఇంకో ఆడపిల్లతో కలిసి కెమెరాలు పెట్టించిండని అంటున్నారు. మరి ఎట్లా కనిపెట్టినరో ఏమో గాని బాత్రూములలో పెట్టిన బుడ్డ కెమెరాలను దొరకబట్టి లొల్లికి దిగినరు ఆడపిల్లలు. లోపట వారం దినాల సంధి నడుస్తాందట కిరికిరి. కానీ ఇన్నొద్దులకు బయటపడ్డది. గా బుడ్డ కెమెరాలు పెట్టిన వాళ్ళను లోపటేసి ఈపులన్నీ మండ చంపాలని ఆడపిల్లలు పొద్దు మాపు లొల్లులు చేసిండ్రు. ముచ్చట తెలవంగానే రాష్ట్రం అంతా అందరు పరిశాన్ అయినరు. ఆడపిల్లల హాస్టల్ గత పని అయిందా అని పబ్లిక్ నోరు తెరిచిండ్రు. ఎమ్మటే లీడర్లంతా మైకుల ముంగటికి వచ్చిండ్రు. పోలీసోళ్ళుగా కెమెరాల వ్యవహారం అంతా నడిపించినోన్ని ఇప్పటికే లోపటేసిండ్రాట. వాన్ని అడిగి అన్ని తీర్ల ముచ్చట్లు బయటికి గుంజుతున్నారట. ఇంకో దిక్కుగా కెమెరాలు పెట్టిన వాళ్ళ వెనక ఎంత పెద్దోళ్ళైనా ఉండని గట్టిగా ఆర్చుకుంటాం అంటున్నారు సర్కారు వాళ్ళు. ముచ్చట తెలిసిన వెంటనే ఆ సంగతి ఏంటిదో చూసి ఆడపిల్లలకు ధైర్యం చెప్పమని మంత్రిని కాలేజీ కాడికి తోలిండట సీఎం సారు. ఇక చూడర్రి మంత్రి సార్ ఏమన్నాడు. ఇక్కడైతే ఏం జరిగింది ఏంటనేది కూడా ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం, పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే స్టూడెంట్స్ కూడా చాలామంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్గా ఆల్రెడీ 5 ఆడ లేడీ కానిస్టేబుల్స్తో అలాగే లేడీ సిఐలు డిఎస్పీ ఎస్ఐల్ని ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వారితో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకో దిక్కు ఇంటర్నెట్ గూట్లే లీడర్లు అంతా తీరు కామెంట్ రాసిండ్రు. తప్పు చేసిన వాళ్ళని అస్సలు ఇడవద్దు అన్నట్టు కోపానికి వచ్చింది షర్మిలక్క. ఇక ఏమైంది ఎట్టెట్లా అయింది అన్ని తీర్లా కనిపెట్టి ఓ రిపోర్టు తయారు చేయాలని సర్కారు వాళ్ళు కమిటీ వేసిండ్రు. సిఐ రమణమ్మ ఇంకో 5 మంది మహిళా పోలీసులు ఆడపిల్లల హాస్టల్ కాడికి పోయి అన్ని తీర్ల విచారణ చేసిండ్రాట. మరిగా ఏం చేస్తారో ఎట్ట చేస్తారో గాని మంచిగా చదువుకుంటారని కాలేజీ హాస్టళ్లలో వేలకు వేలు ఫీజులు కట్టి పొలగాన్లను చదివిస్తా అంటే గీసోంటి కథలు అవుతుండేటాలకు అయ్యవ్వలు మస్తు పరిశాన్ అవుతున్నారట. ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళ తోడకలు తీయాలి అన్నట్టు కోపానికి వస్తున్నారట. ఆఫీసర్లు మంచిగా పనిచేస్తేనే పబ్లిక్ సమస్యలు పరిష్కారం అవుతాయి, లేకపోతే ఎక్కడేసిన గొంగడే అక్కడనే అన్నట్టు ఉంటుంది పరిస్థితి. అట్లుండొద్దు, పబ్లిక్కు ఏ తక్లీఫ్ రావద్దు అని ఏపీ సర్కార్ వాళ్ళు ప్రజా దర్బార్ కార్యాన్ని ముంగటేసుకురనే ముచ్చటి ఎరుకున్నదే కదా. అట్లా ఆ కార్యాన్ని అందరేమో కానీ మంత్రి లోకేశం బాబు మాత్రం తూచా తప్పకుండా నడిపిస్తున్నాడు. చూడుర్రి. చేతుల చెయ్యేసి ఆలోచించుడు, ఫోటో దిగుదాం అటుకెళ్ళ చూడు అని చెప్పుడు. ప్రజా దర్బారు కార్యంలో ఏపీ మంత్రి లోకేశం బాబును కలిసేందుకు వచ్చిన పబ్లిక్ ను ఒక్కల్ని కూడా తప్పియకుండా అందరితోని ఫోటోలు దిగిండు. ముందుగాల ఫోటోలు దిగుతున్నాడు, అటంక పబ్లిక్ పట్టుకొచ్చిన ఫిర్యాదులు చదువుతున్నాడు. ఆగా చూసేలా ముందుగాల ఫోటో దిగిండు, అటంక అక్కల చేతులున్న కాగితం గుంజుకొని అందులో ఏమున్నదో చదివిండు. ఇట్టా విశాఖపట్నంలో ఉన్న సైకిల్ పార్టీ ఆఫీసులో పెట్టిన ప్రజా దర్బారు కార్యానికి పబ్లిక్ గీ తీరిగా లైన్లు కట్టేళ్ళు. అట్టొచ్చిన వాళ్ళ దాంట్లో ఉత్తరాంధ్ర జిల్లాలకించి వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారట. ఆగా చూడలి ఒకలెనకొకలు కాగితాలు పట్టుకొని ఎట్టొస్తున్నారా, ఇట్లా కాగితాలు పట్టుకొని వస్తున్నారు, సార్ చేతుల్లో పెడుతున్నారు. వాళ్ళకున్న తక్లీఫ్లు ఏందో సార్తో చెప్పుకుంటున్నారు. అటంక ఇట్ట ఫోటో దిగిపోతున్నారు. సారు సుత ఎవ్వరిని నారాజ్ చేయలే, అందరి తిప్పలాడుకున్నాడు. అడగక ముందే వాళ్ళతోని ఫోటోలు కూడా దిగిండు. అంతేకాదు కొంతమంది తిప్పల్ని అధికారులతో మాట్లాడి ఆడిదాన్నే తీల్చిండట. మంచి ముచ్చటే కదా, ఏమంటారు?
చవితి పండుగ ఇంకా వారం దినాలే ఉంది. ఇప్పటికే అన్నలు తమ్ముళ్ళు చందాలు గట్టిగా రాపిచ్చే పనిలో ఉన్నారు. ఈసారి ఎసొంటి రూపమున్న గణేశుని పెడదాం, ఎంతెత్తు విగ్రహాన్ని తెద్దాం, మన గుంపోళ్ళం ఎన్ని పైసలు వేసుకుందాం అని గిట్ల తీరు ఆలోచనల మీద మస్తు బిజీ గుర్రు. కొన్ని దిక్కులనైతే ఇప్పటికే మంటపాలేసుడు కూడా షురూ చేసిర్రు. అయితే సర్కార్ వాళ్ళు గణేష్లను పెడదాం అన్నోళ్లకు కొన్ని ముచ్చట్లు చెప్పిర్రు. అవి ఏంటియో ఒక్కసారి చూడుర్రి. ఎప్పటి లెక్కనే ఈసారి కూడా గణేష్ పండుగను జోరుగా చేయాలి, మన వాడకట్టు దిక్కు మన గణేషే అవ్వల్దారు ఉండాలి అని ఇప్పటికే అందరూ లెక్కలేసుకుంటుర్రు. అటు గణేష్ విగ్రహాల పనులు కూడా జోరు మీదనే నడుస్తున్నాయి. తీరు రంగులేసి బొజ్జ గణపయ్యను మా సంబరంగా ముస్తాబ్ చేస్తుర్రు కళాకారులు. ధరను బట్టి విగ్రహం అన్నట్లు అన్ని తీర్లవి తయారైతున్నాయి. సరే గిదంతా బానే ఉంది గాని గణేష్ పండుగను ఎట్లెట్లా చేద్దాం, పోలీస్ అధికారులు ఇంకేమన్నా కొత్త ఉపాయాలు చేస్తారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను పిలుచుకొని మీటింగ్ పెట్టిండు. గా మీటింగ్ లా మంటపాలకు సర్కార్ తరఫుకెంచి ఉచిత కరెంట్ ఇస్తున్నాం, కాకుంటే దరఖాస్తు చేసుకుంటేనే ఇస్తాం అన్నట్లు చెప్పిండట ముఖ్యమంత్రి. అంటే ఈసారి గణేష్ మంటపాలకు కరెంట్ పుక్కట్లనే దొరుకుతుంది అన్నట్లు. ఇక అటు పోలీసులు కూడా గణేష్ పెట్టాలనుకునేటోళ్లకు కొన్ని ముచ్చట్లు చెప్పిర్రు. మోదాలు కమిటీ వాళ్ళు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అలా గణేష్ మంటపం వివరాలు, ఏ కాలనీ, ఎక్కడుంటారు, ఎంతమంది సభ్యులు ఉన్నారు, దానికి పెబ్బ ఎవళ్ళు అని నమోదు చేసుకోవాలన్నట. అన్నిటికీ మించి గణేష్ మంటపం ఎక్కడ పెట్టినా కూడా వచ్చిపోయే బండ్లకు తక్లీఫ్ కాకుండా చూసుకోవాలి. మీకున్న జాగను బట్టే మంటపం వేసుకోవాలి తప్ప రోడ్ అంతా మాదే అన్నట్లు చేయొద్దు, పబ్లిక్ ను తిప్పల పెట్టొద్దు అన్నట్లు చెప్తుర్రు పోలీసోళ్ళు. సర్కార్ జాగల లేకుంటే ప్రైవేట్ జాగలలో గణేశుణ్ణి పెట్టాలనుకుంటే ముందే ఎన్ఓసి తీసుకోవాలి, లేకుంటే వట్టిగా కేసుల పాలవుతారు అని అంటుర్రు. పండుగ అంతా ఎక్కడ ఏ లొల్లులు పంచాదులే లేకుండా ఎలదీయాలి. గణేష్ పండుగ పేరు చెప్పి డీజే బాక్సులు పెట్టి ఎగురుతాము, జనాన్ని ఇబ్బంది పెడతాము అని అంటే అస్సలు కుదరదు. అసలు పెద్ద బాక్సులకు పర్మిషన్ లేదని చెప్తుర్రు. చిన్న బాక్సులే పెట్టుకోవాలి, అది కూడా రాత్రి 10 నుంచి తెల్లారి గట్ల 6 గంటల దాకా సౌండ్ తోని పబ్లిక్ కు ఇబ్బంది కలగొద్దు అని అంటుర్రు. చైనా రంగులు పూసిన కలర్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేశులు కాకుండా మట్టి గణపతులను పెట్టుకోర్రి, పర్యావరణాన్ని కాపాడుర్రి అన్నట్లు చెప్పుకొచ్చిర్రు. అటు దేశంలోనే గణపతుల పండుగ జోరుగా అయ్యే బొంబాయి పట్నం కూడా చవితి పండుగకు అంతా తయారైతుంది. నవరాత్రి ఉత్సవాలను మా జోరుగా జరుపుకొని గణనాథుని మనసు నిండా కొలుసుకుంటానికి ఊరు పట్నం అనే తేడా లేకుండా ఎదురు చూస్తుంది. మరిగా చూడాలి ఈసారి ఎక్కడెక్కడ ఎంత జోరుగా అవుతుందో. ఇంకెన్ని ముచ్చట్లున్నాయి, అట్లా పోయి ఫటాఫట్ ధనాదన్ చూసేద్దాం భార్య. హాస్టల్లో పెడుతున్న బువ్వల పురుగులు వస్తున్నాయి, పప్పుల రాళ్ళు వస్తున్నాయి, ప్రతి నెల సబ్బులు నూనెలు టైంకు ఇస్తలేరు, జరగ్గి ముచ్చటను పట్టించుకోర్రి అని మేము అడుగుతుంటే గా ముచ్చట ఇడిచిపెట్టి మీ యూనిఫామ్లు ముక్క వాసన వస్తున్నాయి, గలీజ్ వాసన వస్తుంది అని టీచర్లు ముక్కిట్లా మూతిట్లా పెట్టుకుంటుర్రు. టైంకు రారు, 11 గంటలకు తాతి పరంగొచ్చి ఆఫీసర్ల పొంగనాలు కొడతారు తప్ప పొలగాండకు చదువు చెప్దాము, తీసుకుంటున్న జీతానికి న్యాయం చేద్దామని ఒక్కలకు కూడా లేదు. ఈసోటి పనికిరాని టీచర్లు మాకు వద్దే వద్దు, టీచర్లను మార్చాలే, హాస్టల్ వార్డెన్ను కూడా మార్చాలే అని రాజేంద్ర నగర్ రెసిడెన్షియల్ సర్కార్ బడి పొల్లగాండ్లు జవడానికి దిగిర్రు. ముచ్చటెరకైన డిఈఓ వచ్చి న్యాయం చేస్తా అని మాటిచ్చిండట. బట్టతడి శినుకులకే మా ఊరి బాటంతా బందర్దొడ్డైతుంది అని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం తుర్కపల్లి ఊరోళ్ళు గరవైతుర్రు. పొల్లగాండ్లు బడికని పోతుంటే బండి గిట్ల దిగబడ్డది. అది ముంగటికి పోలేక వెనకకు రాలేక అండ్లనే బుర్రుమన్నది తప్ప బయటికి వెళ్ళలేదు. దీంతోని పొల్లగాండ్లను కిందికి దించి తోవెంట పోతున్నోళ్ళు తలో చెయ్యేసి బయటికి నెట్టిర్రు. దినా మాకు గిదే గోసైతుంది, జర మా ఊరిని పట్టించుకొని రోడ్డు ఎయ్యుర్రి సారు అని ఒక తీరుగా అడుగుతుర్రు పొల్లగాండ్లు. అరెరెరెరెరే జర్రంతల మంత్రి సార్కు పెద్ద గండమే తప్పింది. ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు సారు ఏలూరులైన ఓ సర్వసభ్య సమావేశానికి హాజరుపడ్డాడు. అటెంక అన్న ఎన్టీఆర్ కు పూలదండేద్దామని కట్టెల నిచ్చెన ఎక్కిండు మంత్రి. మరి కట్టెలు అజ్జంగలేవో లేకుంటే తాళ్ళు ఉల్లుళ్ళు గట్టిరో తెలియదు గాని అటు ఇటు బెన్కెటొరకు ఒరకో మంత్రి సార్కు కింద పడి దెబ్బలిగిన తగలగల అన్నట్లు ఎమ్మటున్నోళ్ళు ఎమ్మటే చెయ్యందుకుర్రు. మొత్తానికి దండేసి కిందికి దిగిండు. సార్కు ఏం కాకపోయేటలకు అంత నిమ్మలపడ్డారు. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.